గాయస్ ఇప్పుడు ఈరోజు మనం బైనరీ సెర్చ్ ఫైండింగ్ మిడ్ వాల్యూ ఎలా ఫైండ్ చేయాలో తెలుసుకుంటాం అన్నమాట. ఏముంది బ్రో, మిడ్ ఈక్వల్ టు స్టార్ట్ ప్లస్ n/2 అని అంటాం. ఇలా ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూవర్కి చెప్పగానే మన వైపు చూసి నవ్వుతాడన్నమాట. వీనికి ఇంత చిన్నది కూడా రాదారా అనేసి. అది ఎందుకు ఇది రాంగ్ అని అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈక్వల్ టు మనకు ఇంటీజర్ వాల్యూ ఎంత, లాస్ట్ మ్యాక్సిమం వాల్యూ ఇంత స్టోర్ అవుతుందన్నమాట. స్టార్ట్ ఈక్వల్ టు ఇంత తీసుకున్నాను నేను, ఎండ్ ఈక్వల్ టు సంథింగ్ 1 దీనికి 1 యాడ్ చేసిన. అప్పుడు ఏమవుతుంది, ఇంటీజర్ ఓవర్ఫ్లో అవుతుందన్నమాట. దీన్ని ఓవర్కమ్ ఎలా చేయాలి అన్నదాన్ని ఇప్పుడు ఈరోజు మనం తెలుసుకుందాం. మిడ్ వాల్యూని ఫైండ్ చేయడం ఇది రాంగ్ వే. మనం కరెక్ట్ వే ఏంటిదో నువ్వు ఇప్పుడు చెక్ చేద్దాం. ఇది అనేది కరెక్ట్ వే ఆఫ్ ఫార్ములా, న్యూ ఫార్ములా అన్నమాట. ఇలా చెక్ చేయడం వల్ల లార్జ్ అమౌంట్ ఆఫ్ ఇంటీజర్ డేటాని కూడా మనం స్మాల్గా డివైడ్ చేసి మిడ్ వాల్యూని ఫాస్ట్గా ఫైండ్ చేయొచ్చు. లైక్ ఇది కూడా డివైడ్ చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ ఫార్ములానే వస్తుంది. బట్ ఈ ఫార్ములా యూస్ చేయడం వలన మనకు మిడ్ వాల్యూ అనేది ఫాస్ట్గా దొరుకుతుంది లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాలో. ఇలా చెప్తే ఇంటర్వ్యూవర్ అనేవాడు చాలా ఇంప్రెస్ అవుతాడన్నమాట. ఓకే గైస్, ఇంతే అన్నమాట వీడియో.